హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి ఉప్మా చేస్తున్నాను. మార్నింగ్ అయ్యింది. అయితే దానికోసం అన్నీ సిద్ధంగా వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, ఆలుగడ్డ, టమాటా. దానికోసం నూనె వేడి చేశాను. అందులో పోసి దినుసులు వేసాను. అవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేద్దాం. అలాగే ఆనియన్స్ వేద్దామండి. ఇది కొద్దిగా కలర్ చేంజ్ కావాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆలుగడ్డ, టమాటాలు వేసి బాగా ఉడకనిద్దాం. ఇందులోనే కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుందండి. అందులోనే కొన్ని పల్లీలు వేసి కలుపుదామండి. పల్లీలు ఇట్లా వేసినా సరిపోతుంది. నార్మల్గా మనం వాటర్ వేస్తాం కదా, నీళ్ళు పోసిన తర్వాత కూడా పల్లీలు వేసుకోవచ్చు. ఏ విధంగా వేసినా బాగుంటుంది. కొందరు ఆయిల్లో వేస్తే ఇష్టపడతారు, కొందరు డైరెక్ట్ అట్లా వేసినా కూడా ఇష్టపడతారు. నేను 2 రకాలు చేస్తానండి. అంటే నాకు ఎట్లా వీలైతే అట్లా వేస్తాను. ఈ విధంగా వేగిన తర్వాత కొద్దిగా కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకున్నాను. తర్వాత వాటర్ పోసుకున్నాం. వాటర్ పోసుకున్న తర్వాత ఈ విధంగా ఉంచాలి. ఒకవేళ మనకు ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఉప్పు ఇందులోనే వేసుకోండి. తర్వాత వేసుకుంటే బాగుండదు. నాకు ఉప్పు సరిపోలేదు, అందుకే కొద్దిగా వేసుకుంటున్నానండి. బాగా మరిగిన తర్వాత రవ్వ వేసి కలిపితే ఉప్మా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే ఒక లైక్ చేయండి.